కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాస్త గొప్ప క్రేజ్ తెచ్చుకోవాలి అనుకున్నారు, కానీ ఉన్న క్రేజ్ ని పోగొట్టుకున్నారు. 2,000 కోట్లతో తీసిన రామాయణ పరిస్థితి ఇలాగే ఉందా? హైప్ తీసుకొద్దామని ప్రయత్నిస్తే ఉన్న ఇమేజ్ కి డ్యామేజ్ జరిగింది. ఎలాగో మీరే చూడండి. బాలీవుడే కాదు, ఇండియన్ సినీ లవర్స్ రామాయణపై చాలా ఆశలు పెట్టుకుంటే ఫస్ట్ లుక్ నిరాశపరిచింది. ఉన్న హైప్ని కిల్ చేసేసింది. ఇదేమి 100-200 కోట్ల సినిమా కాదు, ఒక్కో పార్టుపై 2,000 కోట్లు, మొత్తం 2 పార్టులపై 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి తీసే సినిమాకు ఓ రేంజ్లో హైప్ రావాలి. మరి 24న రిలీజ్ అవుతున్న ట్రైలర్ అయినా సినిమాకు క్రేజ్ తీసుకొస్తుంది అనుకుంటే ముందే పెట్టిన ఈవెంట్ సినిమాకు లాభం చేకూర్చకపోగా నష్టం తీసుకొచ్చింది. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటించిన సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ డైరెక్టర్. యష్ రావణుడిగా కనిపిస్తున్నాడు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కు 5 రోజుల ముందే రీసెంట్ గా ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో వేడుక నిర్వహించారు. ట్రైలర్ ప్రదర్శించి హైప్ తీసుకురావాలని చూస్తే ఈ ఈవెంట్ సినిమాకు మైనస్ అయింది. ఎవరి కోసమైతే స్పెషల్ గా ట్రైలర్ ప్రదర్శించారో వాళ్ళల్లో కొంతమంది ఫోన్స్ లో ట్రైలర్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. I was blessed to play this role because it's not something that you can go after, and it is not something that you can write down on a piece of paper and say, this is how I'm going to play. I would just sit and meditate and say, Sitama, you act through me. Whatever comes through me is what you want for the film. And I was always keeping myself as pure as possible, at least in my thoughts, to keep it very neutral so that I have the best version of me presenting there. ఫోన్ కెమెరాతో షూట్ చేసిన రామాయణ ట్రైలర్లో క్లారిటీ లేదు, సౌండ్ సరిగ్గా లేదు, ఎక్కువ ఊహించుకున్న ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైలర్ కి హైప్ క్రియేట్ చేయాలని 5 రోజుల ముందే నిర్వహించిన ప్రథమ్ సంకల్ప్ నిర్మాత సంకల్పాన్ని తీర్చకపోగా నష్టాన్ని తీసుకొచ్చింది. ఇక ఏడాది క్రితం ది ఇంట్రడక్షన్ పేరుతో రిలీజ్ చేసిన 3 నిమిషాల వీడియోను గ్రాఫిక్స్ తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముణ్ణి పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కౌట్ కాలేదు. ట్రైలర్ అయినా జనాలని థియేటర్స్ కు తెచ్చేలా కన్విన్స్ చేస్తుందో లేదో అనుకుంటే లీకేజ్ వీడియోస్ ట్రైలర్ పై ఉన్న హైప్ పై నీళ్లు చల్లాయి.